హాయ్ హలో ఎవరివన్, దిస్ ఇస్ ఆది. యువర్ వాచింగ్ బాబామాత యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మహాశక్తి ఆలయానికి అయితే వచ్చిన మామ. ఈ ఆలయం అయితే కరీంనగర్లోని చైతన్యపూర్లో ఉంటుంది మామ. కరీంనగర్లో మహాశక్తి ఆలయం అంటే చాలా ఫేమస్ మామ. ఈ దేవాలయం కరీంనగర్లోనే ఏకైక మహాశక్తి దేవాలయం. అయితే గుడి విషయానికి అయితే గుడి చాలా పాతదైతే కాదు మామ. 2010 సంవత్సరం మధ్య కాలంలో అయితే ఈ గుడిని నిర్మించారు. శ్రీ 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 హంపిలోని విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు జగద్గురు విద్యారణ్య భారతి స్వాముల వారిచే ప్రతిష్టాపించారు మామ. మంగళవారం రోజు మరియు శుక్రవారం రోజు అధికంగా జనాభాలు అయితే ఈ గుడికి వస్తుంటారు మామ. అయితే మామ ఈ గుడికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఈ గుడిలో ఒక్క అమ్మవారు కాదు, ముగ్గురు అమ్మవార్లు ఒకే చోట ఒకే గుడిలో మనకు దర్శనం అయితే ఇస్తారు మామ. ఇలాంటి గుడులు చాలా రేర్ మామ. మన కరీంనగర్లో ఇలాంటి గుడి ఉండడం మన అదృష్టం. మరియు తెలంగాణ మొత్తంలో ఇలాంటి గుడి ఎక్కడా దొరకదు మనం చూసుకుంటే. దుర్గాదేవి ఉత్సవాల సమయాల్లో మాత్రం ఈ గుడిలో కోలాట మాటలతో ప్రజలందరూ చాలా ఆహ్లాదకరంగా ఆడుతూ ఉంటారు మామ. కైలాసంలో మరియు వైకుంఠంలో బ్రహ్మలోకాల్లోని మాతలు ఈ గుడికి దర్శనం చేసుకున్న వారికి దర్శనం అయితే ఇస్తారు మామ. మీకు ఇప్పటికే అర్థం అయిపోయే ఉంటుంది. కైలాసంలో అయితే పార్వతీదేవి అంటే దుర్గాదేవి, వైకుంఠంలో అయితే లక్ష్మీదేవి, బ్రహ్మలోకంలో అయితే సరస్వతీదేవి, ఈ ముగ్గురు అమ్మవార్లు ఒకే చోటనైతే ప్రతిష్ఠించారు మామ. అది ఎక్కడో కాదు, మన కరీంనగర్లోని చైతన్యపూర్లో అయితే ఈ గుడి ఉంటుంది మామ. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ గుడి ప్రాంగణంలోనే మనకు కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి. స్టార్టింగ్ మన గేట్ దగ్గరనే కొబ్బరికాయలు, తమలపాకులు లాంటివి కూడా నిత్యావసరాలు మనకు అక్కడ దొరుకుతుంటాయి మామ. మీరు ఇక్కడ వీడియోలో చూసుకుంటే మనకు సైడ్లో పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎలాంటి మనకు అడ్డంకులు లేకుండా అమ్మవార్లను మనం దర్శనం చేసుకోవడానికి చాలా సులువుగా ఉండేలాగా మన కోసమే గుడిని అయితే నిర్మించారు మామ. ఖచ్చితంగా కరీంనగర్ ప్రజలందరూ రావాలని కోరుకుంటున్నాను. మరియు ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది మామ. గుడిలోనే ఎడమ వైపున మనకు చూసుకుంటే వినాయక స్వామి విగ్రహం కూడా మనకు చిన్న టెంపుల్ లాగా కట్టి నిర్మించారు మామ. ఫస్ట్ మనం గుడికి వెళ్ళగానే వినాయకుడిని అయితే దర్శనం చేసుకుంటాం కదా, దాన్ని ఉద్దేశించుకొని ఈ గుడి నిర్మించిన సమయంలో వినాయకుని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు మామ. అలాగే కుడివైపున చూసుకుంటే నవగ్రహాలతో అమర్చిన అమ్మవార్లు కూడా ఉంటారు మామ. ఇదే గుడిలో మనకు నాగేంద్ర స్వామి ఆలయం కూడా ఉంటుంది మామ. పార్వతీదేవి మరియు మహాలక్ష్మి, సరస్వతీదేవి ఈ ముగ్గురు ఒకే చోట కొలువై ఉన్న దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి మామ. ముగ్గురు అమ్మవార్ల విగ్రహాలు ఒకే ప్రాంతంలో వేరువేరు గజస్తంభాలతో వేరువేరు గర్భగుడులుగా ఒకే చోటనే ఒకే ప్రాంతంలోనే కొలువై ఉండడం కూడా అరుదుగా ఉంటాయి మామ. ఇలాంటి దేవాలయాలు మన తెలంగాణలోనే ఇక్కడ మాత్రమే ఉంది, మరి ఇంకెక్కడ కూడా లేదని మనం గుర్తుంచుకోవాలి మామ. 3 దేవాలయాలకు వేరువేరుగా మరియు ఒకేసారి ప్రదక్షిణ చేసేలాగా సౌలభ్యం కూడా ఉంటుంది మామ. ఈ గుడిలో శ్రావణ శుక్రవారాల్లో ఈ గుడికి తండోపతండాలుగా ప్రజలు వచ్చి అమ్మవార్లకి ఓడిబియ్యాలు పోసి అష్టోత్తర శతనామాలలో పూజలు చేస్తూ ఉంటారు మామ. కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ గుడిని అయితే నిర్మించారు మామ. అమ్మవారి విగ్రహాలు బ్లాక్ స్టోన్తో అయితే ఉంటాయి. మరియు గుడి ప్రాంగణంలో మనం ఎటు చూసుకున్నా కానీ బ్లాక్ కలర్ మార్బుల్ టైల్స్తో అయితే చక్కగా మనం కూర్చోవడానికి అనుకూలంగా ఉండేలాగా గుడిలో అయితే మార్బుల్స్ కూడా వేయించారు మామ. ప్రతి ఏడాది తెలుగు నూతన సంవత్సరం రోజు అయితే భక్తులు ఈ అమ్మవార్లను అయితే దర్శనం చేసుకుంటారు మామ. మన హైందవ ధర్మం యొక్క అభివృద్ధి కోసం బండి సంజయ్ అన్న గారి కృప వల్ల ఇలాంటి అద్భుతమైన కట్టడాన్ని మరియు దేవాలయాల్ని మనం దర్శనం చేసుకోగలుగుతున్నాం. అదే మనకు మహాభాగ్యం. ఇంకో ముచ్చట మామ, మబ్బుల నుంచి వెళ్ళి 12 వరకు మాత్రమే గుడి అయితే ఓపెన్ ఉంటుంది మామ. మధ్యాహ్నం ఓపెన్ ఉండదు. సాయంత్రం అయితే మళ్ళీ రీఓపెన్ అయితే అవుతుంది మామ. మధ్యాహ్న సమయంలో అయితే రాకండి మామ. 12 తర్వాతనైతే క్లోజ్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ రీఓపెన్ చేస్తారు, అప్పుడు రావచ్చు. నవరాత్రి ఉత్సవాల సమయాల్లో కోలాట ఆటలు అయితే ఖచ్చితంగా మిస్ కాకండి మామ. ఈ వీడియోలో అయితే ఇంతే మామ. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి మామ. వీడియో ఎలా ఉందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కరీంనగర్ బంధుమిత్రులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ చక్కటి ఆలయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. బెల్లు మాత్రం గట్టి కొట్టండి. అంటిల్ దెన్ బై బై, ప్లీజ్ స్టే సేఫ్, థ్యాంక్ యూ.